SCCI సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్కి పవర్ కొనుక్కోండ్రా నాయన, మేము 9,000 మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బయ్య, వచ్చి కొనుక్కోండ్రా అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు, ముందుకు రాలేదు కాదు, దండం పెడతాం, మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు. ఏమన్నారు? మీ పవర్ మాకు వద్దు. ఎందుకు వద్దు? మీకెందుకు వద్దు? ఎందుకు వద్దంటే మీ రేటు అక్కడుంది, మాకు కావాల్సిన రేటు ఇక్కడుంది. కుదరదు, రేట్లు కుదరవు. సోలార్ ప్యానెల్స్ కాస్ట్ తగ్గిపోతున్నాయి, సోలార్ జనరేషన్ కాస్టే తగ్గిపోతుంది, మాకు ఇంకా చౌకగా వస్తుంది, చీప్గా వస్తుంది, తక్కువ ధరకు వస్తుంది, మాకు వద్దురా బాబోయ్ అని చెప్పిన డిస్కామ్స్ అన్ని. ఏ డిస్కామ్స్? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు, భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్, మాకు వద్దు 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 వద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? కావాలి 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 అన్నాడు. ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు వద్దు వద్దు, జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు. అదే రాసింది దీంట్లో. వాళ్ళందరూ వద్దన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి కావాలి 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 అన్నాడు. సరే, అంతా అయిపోయింది, అందరూ వద్దన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి గుర్తొచ్చాడు. అరే 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 మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో, పొట్టబ్బాయి, ఈ పొట్టబ్బాయిని పెట్టుకుంటే 9,000 కాదురా, మనం ఇంకొక 50,000 మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు, వాడి దగ్గరికి వెళతాంరా అని ఈడికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 2011 ఆగస్ట్ 2021లో వచ్చారు. వచ్చి ఏమన్నారు? అభయా 9,000 ఉండే అభయ మా దగ్గర, ఎవడు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. ఏమన్నారు? ఎవరు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. దానిదేముందన్నా, కొంటావన్నా, ఎంత ఇస్తావన్నా అన్నాడు. ఎంత ఇస్తావన్నా అన్నాడు. అయిపోయింది పని. పరిగెచ్చింది ఫైలు, అర్ధరాత్రుల్లో పరిగెచ్చింది ఫైలు. ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా 1 గంటకు పోయి సంతకాలు పెట్టారు. పాప బాలినేని వాసు నిద్రపోతుంటే లేపారు 1 గంటకి. వాసు 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 అన్నారు. వాసు బిత్రపోయాడు. ఏంద్రా 1 గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా ఇంటికాడ అని. ఏమైంది అన్నాడు. అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు. వాసన్న ఏమన్నాడా? అయిపోయిందా అంతా అన్నాడు. అయితేనే కదయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు. వాసన్న భయపడిపోయాడు. దీనమ్మది ఇదెందుకు రా, మనకి లేనిపోని ఫిట్టింగ్లు వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు. సరే, దీంట్లో గొప్పతనం ఏంది? లంచం తీసుకోవడం గొప్పతనం కాదు. లంచం చాలామంది తీసుకుంటారు లంచాలు, కానీ ఇదిగో